ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. మరి తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ముక్కంటీశ్వరుని అనుగ్రహం కోసం శివాలయాల వద్ద బారులు తీరారు. మరి ప్రస్తుతం వరంగల్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, శివరాత్రి శోభ ఎలా సంతరించుకుంది అనేది లైవ్ ద్వారా మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. భాస్కర్, శివరాత్రి శోభ శివాలయాల దగ్గర ఎలా ఉంది? ప్రతిభ మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు మొత్తం శివనామ స్వరాలతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ భోలా శంకరుడి దర్శనం కోసం, ఆ శివుడి ఎన్నో మహిమలు కన్నా శివుడి దర్శనం కోసం వేకువజామున 3:30 గంటల నుంచే లక్షలాది మంది భక్తులు ఆ శివుడి దర్శనం కోసం, శివుడి అనుగ్రహం కోసం భక్తులు లక్షలాది మంది భక్తులు క్యూ తీరిన పరిస్థితి ఉండొచ్చు. ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర టెంపుల్ ఉన్నాం. కాళేశ్వరం ముక్తేశ్వర టెంపుల్లో ఈరోజు 3:30 గంటల నుంచే శివుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చి క్యూ కట్టిన పరిస్థితి చూడొచ్చు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది, ఏడాది మొత్తం పూజలు చేసినంత సమానం అవుతుందని చెప్పేసి అర్చకులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది భక్తులు వచ్చి శివుడి దర్శనం కోసం దర్శనం చేసుకునే పరిస్థితి ఉండొచ్చు. మనం ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న టెంపుల్స్ మొత్తం శివాలయం అయితే ఉందో, వేయి స్తంభాల గుడి కావచ్చు, పాలకుర్తి సోమేశ్వర టెంపుల్ కావచ్చు, మహాదేవ్పూర్ నుండి కాళేశ్వరం ముక్తేశ్వర టెంపుల్ కావచ్చు, మొత్తానికైతే టెంపుల్స్ ఎక్కడ కూర్చున్నా శివనామస్వరాలతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. శివుడిని దర్శించుకోవడం కోసం ఉదయం 3:30 గంటల నుంచే లక్షలాది మంది భక్తులు వచ్చి శివుని దర్శనం కోసం, శివుని అనుగ్రహం కోసం బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు శివుని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది, ఎన్నో జన్మల పుణ్యం జరుగుతుందని చెప్పేసి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. ఉదయం 5 గంటలకే అభిషేకాలు మొదలైన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పటికే చాలా మంది వచ్చి శివాలయంలో ముక్తేశ్వర టెంపుల్లో అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. ఇలా పాలాభిషేకం కావచ్చు, రుద్రాభిషేకం, ఎన్నో ఇలాంటి చాలా అభిషేకాలు చేస్తూ శివుని అనుగ్రహం కోసం ఎంతోమంది లక్షలాది మంది సుదూర ప్రాంతాల నుంచి కాళేశ్వరం వచ్చి ఆ సంగమ క్షేత్రం నుండి ముక్తేశ్వర టెంపుల్లో, సంగమ క్షేత్రం నుండి త్రివేణి సంగమం నుండి కాళేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకున్న పరిస్థితి ఉండొచ్చు. మొత్తానికైతే వరంగల్ చూసినట్టయితే అన్ని శివాలయాలు మొత్తం ఆ లక్షలాది మంది భక్తులు వచ్చి ఈరోజు ఉదయం 3:30 గంటల నుంచే శివుని దర్శనం చేసుకున్న పరిస్థితి ఉండొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించి లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి శివుని దర్శనం చేసుకునే పరిస్థితిలో అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగం అయితే మొత్తం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇటు వేయి స్తంభాల గుడి కావచ్చు, ముక్తేశ్వర టెంపుల్, కాళేశ్వరం టెంపుల్ కావచ్చు, పాలకుర్తి సోమేశ్వర టెంపుల్ కావచ్చు, కోటగుళ్ళు కావచ్చు, అన్ని టెంపుల్లో భక్తులకు ఎంతమంది వచ్చినా భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు చలువ పందిలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ఏదన్నా కూడా ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రతిభ, సో ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రతిభ, ఇప్పటికే భక్తులు అవుతుందో శివుని దర్శనం కోసం వచ్చే భక్తులకైతే సంబంధించి మన కాళేశ్వరం టెంపుల్ ఉన్న కాళేశ్వరంలో ప్రస్తుతం చాలామంది ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం కాకుండా కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చే పరిస్థితి. అయితే ఈ భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేశారు. చలవ పందిలు కావచ్చు, మంచంటి వసతి కావచ్చు, చాలా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇలా మహాశివరాత్రి కాబట్టి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతోమంది లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవాళ గుడి ఏర్పాట్లకు సంబంధించి లైటింగ్ కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు, సుమారు 4:30 గంటల ప్రాంతంలో కళ్యాణం జరుగుతుంది, శివుడి కళ్యాణం జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. చాలా మంది ఇప్పటికే భక్తులకు ఇలా కళ్యాణం జరుగుతున్న భక్తులకు అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. అభిషేకాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తానికైతే శివుడి దర్శనం కోసం భోలా శంకరుడి దర్శనం చేసుకుంటే ఈరోజు చాలా పుణ్యఫలం అని చెప్పి అర్చకులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతోటి ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ సంగమ క్షేత్రం నుండి ముక్తేశ్వర కాళేశ్వరం టెంపుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు మహాశివరాత్రికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తులకు ఇవాళ 3:30 గంటల నుంచి దర్శనం కోసం, భోలా శంకరుడి దర్శనం కోసం బాధలు తీరిన పరిస్థితి. ఇవాళ కాళేశ్వరంలో ఎలాంటి ఏర్పాటు చేస్తారు? భక్తులకు ప్రత్యేకతలు ఏంటి? శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. శ్రీశైల మల్లికార్జునుడు, ద్రాక్షారామ భీమేశ్వరుడు, కాళేశ్వర ముక్తేశ్వరుడు, ఈ త్రిలింగాల మధ్యలో ఉన్నటువంటిదే త్రిలింగ దేశం. తెలుగు భాష ఉద్భవానికి మూల కారణమైనటువంటిది ఈ క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఇక్కడ ముక్తీశ్వరునికి అభిషేకం చేసి పోయినట్టుగా స్కాంద పురాణంలో 16 అధ్యాయాలు ఉన్నది. సూతుడు శౌనకాది మహామునులకు చెప్పినటువంటి విషయం అది స్కాంద పురాణంలో ఉన్నది. ఆ శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడ అభిషేకం చేసి ఇక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంకకు పోయినట్టుగా ఆధారాలున్నాయి. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో ఇవాళ మహాశివరాత్రి పర్వకాల సమయంలో చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు. పొద్దున 3:30-4 గంటల నుంచే భక్తులందరూ గోదావరి స్నానం, త్రివేణి సంగమం, గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల కలయిక
గోదావరి ప్రాణహిత రెండు నదులు కలిస్తే సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో రెండు లింగాలు ఒకటే పానవట్టం మీద ఉన్నాయి. ఆ ముక్తీశ్వర లింగానికి ఉన్నటువంటి రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి, రెండు రంధ్రాలు ఉంటాయి. వాటిలలో మనం లక్షల బిందెల నీళ్లు పోసినా కూడా పైకి రావు. అవన్నీ కూడా త్రివేణి సంగమంలోకి అంతర్వాహినిగా వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి గొప్ప త్రివేణి సంగమం ఇక్కడ ఉన్నది. ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి భక్తులందరూ తెల్లవారుజామునే తడిబట్టలతో వచ్చి పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ తీసుకొని వచ్చి అభిషేకానికి వరుసల్లో కూర్చొని అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. భక్తులంతా దర్శనానికి వచ్చేశారు. ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామితో పాటుగా ఆయన సతీమణి అయినటువంటి పార్వతీదేవి శుభానందదేవిగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ శుభాలు ఆనందాలు కలగజేసేటువంటిది. ఇది 108 శక్తిపీఠాల్లో ఒకటి అని కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. శుభానంద అనేది శివకుండం అని ఇక్కడ యమకుండం ఉన్నది దాని పక్కన ఉన్నటువంటిది కనుక శుభానంద గుట్ట అని కూడా ఉండేది ఇక్కడ. అటువంటి మహాక్షేత్రం. ఇక్కడ సరస్వతి దేవి కూడా ఉన్నది. సరస్వతి దేవి కాశ్మీర్లో ఉన్నటువంటి బాల సరస్వతి, కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రౌఢ సరస్వతి, బాసర్లో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి, 3 సరస్వతులు పురాతనమైన అతి ప్రాచీనమైనటువంటివి. వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటివి. అటువంటి మహాసరస్వతి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. అదే కాకుండా ఆవరణలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. అక్కడ ప్రతి మంగళవారం శనివారం ఇక్కడ సర్ప పూజలు జరుగుతాయి. పెళ్లి కాని వాళ్ళు కానీ ఇంకా ఎన్నో కాలసర్ప దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వరుసల్లో నిల్చొని ఈ కాలసర్ప పూజ చేసి వెళ్తే వాళ్ళందరికీ వాళ్ళ అభీష్టాలు నెరవేరుతున్నాయి, వాళ్ళ దోషాలన్నీ పరిహరింపబడుతున్నాయి. అటువంటి మహాక్షేత్రం ఇది. పూర్వకాలంలో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కథ ఏమిటంటే బ్రహ్మ సమీపంలో భగీరథి అంటే గంగా నది, తర్వాత గోదావరి ఇద్దరు నిల్చొని ఉన్నప్పుడు నారద మహాముని వచ్చి ఆ ఇద్దరికిలో ఓ గంగా ఓ గోదావరి మీ ఇద్దరిలో ఎవరైతే గొప్పవారో వాళ్లకు నా నమస్కారం అన్నాడట. కలహ బీజం వేశాడు. మెల్లగా నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వాదం వచ్చింది. గోదావరి ఏమన్నదంటే నేను గౌతముని పుత్రికను బ్రాహ్మణ పుత్రిక కనుక నేను గొప్ప అన్నది. భగీరథుడు రాజు కనుక నేను గొప్ప అంటే కాదు నా తీరంలో మరణిస్తే ముక్తినిచ్చేటువంటి అక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడు, మరి నీ దగ్గర ఎవరున్నారంటే అప్పుడు గోదావరి శంకరుని గురించి తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమై ఇక్కడ ముక్తీశ్వరుడుగా ఎట్లా అంటే దర్శనాన్ముక్తి కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం అని. అక్కడ మరణిస్తే ముక్తి, ఇక్కడ దర్శిస్తేనే ముక్తి. దర్శనం అందరికీ సాధ్యమే కానీ మరణం అందరికీ సాధ్యం కాదు. కాశీలో వెళ్ళి మరణిస్తా అంటే కూడా మరణించలేరు. అటువంటి దక్షిణాదిలో దక్షిణ కాశీగా గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి ఈ పురాతన క్షేత్రం కొంతకాలం వరకు అడవిలో ఉండేది. ఆ తర్వాత రవాణా సౌకర్యాలు పెరిగిన తర్వాత వెలుగులోకి వచ్చింది. చాలా పురాతన ఆలయాలు ఉండేవి. అట్లా కాళేశ్వరంలో దర్శనం చేసుకున్నంత మాత్రానే ముక్తిలోకానికి వెళ్ళే వాళ్ళందరూ అప్పుడు ఎటువంటి పాపం చేసిన వాడైనా నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు యమధర్మరాజు ఏం పని చేయలేకుండా ఆయన చిత్రగుప్తుడు ఆయన దూతలు వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. అప్పుడు నారదుడు వచ్చి ఏం యమధర్మరాజా ఇట్లా ఉన్నామంటే అక్కడ ముక్తీశ్వరుడు అందరికీ దర్శనం చేసుకోగానే పాపాత్మలను కూడా స్వర్గానికి పంపిస్తున్నాడు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు అంటే నువ్వు తపస్సు చేయి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నా ప్రక్కన కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించు, నీ చేత్తో ప్రతిష్ఠించినటువంటి ఆ కాళేశ్వర ముక్తీశ్వరునికి ముందు కాళేశ్వరునికి పూజ చేసి తర్వాత ముక్తీశ్వరునికి పూజ చేస్తే వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. పొరపాటున ముక్తీశ్వరునికి చేసి కాళేశ్వరునికి చేస్తే నీ దగ్గర కూడా రావడానికి అవకాశం ఉంది. నువ్వు నీ పరివారంతో ఇక్కడనే వచ్చి ఉంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్ను ఇక్కడనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ పాపాలన్నీ పోతాయి. అందుకొరకు కాళేశ్వర ముక్తీశ్వర అని 2 లింగాలు ఒకటే పానవట్టం మీద ఉన్నాయి. అది చాలా గొప్పవి. ఆ కాళేశ్వర ముక్తీశ్వర శివలింగాలకు చుట్టూ పాము ఉంటుంది. కాళేశ్వరుడు అంటే కాల ప్లస్ ఈశ్వరుడు, కాళ్ళు ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు. రెండోది ఆయన చుట్టూ కూడా పాము ఉన్నది, ముక్తీశ్వరుడు కూడా ఉన్నది. ఆ ముక్తీశ్వర లింగం స్వయంభూలింగం. ఇది 13వ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలు మాత్రమే మనం చెప్పుకుంటాం. ఆ మహాకాళేశ్వరుడేమో అక్కడ ఉజ్జయినిలో ఉన్నాడు. ఇక్కడి ముక్తీశ్వరుడు ఒక జ్యోతిర్లింగం, శ్రీరాముడు పూజ చేసినటువంటి జ్యోతిర్లింగం. అటువంటి శివలింగం ఇక్కడ ఉండడం నిజంగా మన తెలంగాణకే చాలా చాలా గొప్పది.
ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఏ పని చేసుకుంటే అది జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నాయి. ధనం లేని వాళ్ళకి ధనం వస్తున్నాయి. సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా అన్ని సమస్యలు పోతున్నాయి. ఇక్కడ యమ కోణం అని ఉన్నది. ఇక్కడ పూర్వకాలం నుంచి దాన్ని కొంచెం సరి చేశారు. ఆ యమకోణంలోంచి ఎవరైతే కింది నుంచి ఈగి వంగి దాని నుంచి దాటుతారో వాళ్లకు యమ బాధలన్నీ పోతాయని చెప్పి మా స్కాంద పురాణంలో ఉంది. ఆ తర్వాత ఇంకా రామాలయం, రాముడు ఇక్కడికి వచ్చిపోయినాడు కనుక రామాలయం కూడా ఉన్నది. సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది. తర్వాత సంగమేశ్వరాలయం సంగమ తీర్థంలో ఉన్నది. ఇది కాకుండా ఈ గోదావరి ఉన్న అష్టతీర్థాలు ఉన్నాయి. బ్రహ్మతీర్థము, చిత్సుక తీర్థము, జ్ఞానతీర్థము, వాయస్ తీర్థము, సంగమ తీర్థము, నరసింహ తీర్థము, హనుమత్ తీర్థము అని ఇట్లా 8 తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్ప చరిత్ర ఉన్నది. ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్కాంద పురాణంలో చూస్తే కాళేశ్వర ఖండంలో కాశీకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో కాళేశ్వరానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. ఈ కాళేశ్వరం కేంద్రంగా పంచక్రోశం అంటే ఒక 200-300 కిలోమీటర్ల దూరం దాకా ఏదైతే ప్రాంతం ఉన్నదో ఇక్కడ ఉన్న దేవాలయాలను కూడా ఇది కేంద్రం. ఇటు మంతిని వరకు, అటు చెన్నూరు మంచిర్యాల వరకు, అటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి దంతెవాడ వరకు, ఇటు పక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. స్కాంద పురాణంలో ఇవన్నీ ఉన్నాయి. తూర్పున అంబడిపల్లి మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి అంబడిపల్లి దేవాలయం చాలా ప్రాచీన దేవాలయం ఉన్నది. ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఈ కాళేశ్వర ఖండాన్ని చదివితే కాదు దీని శిలాశాసనాలు కూడా చాలా ఉండేవి, ఇప్పుడు కనిపించడం లేదు. అయితే మన కాళేశ్వరం గురించి గయలో కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో ఒక శాసనం, శిలాశాసనం ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత ఒడ్డున పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాలు చేసి కాకతీయులు చేసినట్లుగా గయలో శాసనం ఉన్నది. శిలాశాసనం అంటే అంత గొప్ప క్షేత్రం అన్నమాట. అటువంటి క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి మహాపర్వకాలంలో మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి విస్తారంగా భక్తులు వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కృపా కటాక్ష వాళ్ళన్నీ కూడా కలగాలని, వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని దీవిస్తూ ఆ స్వామికి నమస్కారం చేస్తూ ఆయన దీవెనలు అందరూ పొందాలని నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అంటే ఇవాళ మహాశివరాత్రికి సంబంధించి అంటే ప్రత్యేకంగా అభిషేకాలు ఏముంటాయి, ఏమేమి అభిషేకాలు చేస్తే ఏం పుణ్యం జరుగుతుంది, ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు, అనేక సమస్యలు వస్తుంటారు, ఇంటి సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు. శివుడి దర్శనం కోరుకుంటే శివుని దర్శనం కలిగితే ఎంతో పుణ్యం దక్కుతుంది, ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో వస్తారు. ఎలాంటి అభిషేకం చేస్తే భక్తులకు ఎలాంటి పుణ్యం కలుగుతుంది? ఈ అభిషేకం విషయంలో చాలా అభిషేకాలు ఉంటాయి. ఒకటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుంది. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇవాళ సాధ్యం కాదు, ఎందుకంటే చాలా సమయం 4 గంటలు తీసుకునేటువంటిది. ఒక ఆవర్తన రుద్రాభిషేకం చేయటం మాత్రం అందరికీ సాధ్యమయ్యేటువంటిది. అది ఇక్కడ జరుగుతున్నది. ఒక 1000 రూపాయల టికెట్తో వచ్చేవాళ్ళు వేరే ఉన్నారు, 300 టికెట్తో వచ్చేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్లకు అభిషేకం చెప్పి తీసుకుపోయి కాళేశ్వర ముక్తేశ్వరుని పైన పాలు పోయించి కొబ్బరికాయ నీళ్లు అవి పోయించి నమస్కారం చేయిస్తున్నారు. అభిషేకాలు పాశుపత రుద్రాభిషేకం ఉంటుంది, తర్వాత ఏకవార రుద్రాభిషేకం ఉంటుంది, ఏకాదశ వార రుద్రాభిషేకం ఉంటుంది, లఘు రుద్రాభిషేకం ఉంటుంది, మహారుద్రాభిషేకం ఉంటుంది, అతి రుద్రాభిషేకం ఉంటుంది. ఇట్లా అభిషేకాల్లో చాలా తేడాలు ఉన్నాయి. అయితే అంతసేపు కూర్చోవడానికి వీళ్ళకి అవకాశం, అక్కడ పోయడానికి నీళ్లు పోయడానికి అభిషేకం చేయడానికి అవకాశం లేదు కనుక మహాశివరాత్రి సందర్భంలో దర్శనాన ముక్తినాథస్య అంటే దర్శనం చేసుకుంటేనే పుణ్యం కనుక ఆ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శించి కొంచెం గంగనీళ్లు కానీ పాలు కానీ పోసి ఒక్క బిల్వదళం కాళేశ్వరుని మీద, ఒక్క బిల్వదళం ముక్తీశ్వరుని మీద పెడితే చాలు అనంతమైనటువంటి లాభాలు జరుగుతాయి. అది అంతేకాని ఇప్పుడు నేను శివరాత్రిలోనే బాగా పెద్ద అభిషేకం చేస్తా అంటే కుదరని పని, ఎందుకంటే దర్శనం చేసుకోవడమే చాలా గొప్ప. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా, కాళేశ్వరాన్ని దర్శనం చేసుకున్నా, కాళేశ్వరాన్ని స్మరించినా కూడా మన సర్వపాపాలు హరిస్తాయని చెప్పి ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి స్కాంద పురాణంలో కాళేశ్వర ఖండంలో ఉన్నది. అందుకొరకు ఇవాళ నేనేదో గొప్ప అభిషేకం అనకుండా చేసినటువంటి అభిషేకాన్ని మనస్ఫూర్తిగా చేసి ఆ దేవుడి మీద కొంచెం మంచి పాలు పోసి, కొబ్బరికాయ నీళ్లు పోసి, గంగ నీళ్లు పోసి 2 పత్రిదళాలు పెట్టి నమస్కరిస్తే అంతకన్నా గొప్ప ఇంకేం లేదు. అది ఇవాళ ప్రత్యేకం అన్నమాట. ధన్యవాదాలు. ఓకే, ఇది కాళేశ్వరం సంబంధించిన ప్రత్యేకతలు. ఈరోజు త్రివేణి సంగమం కాళేశ్వరం దర్శించుకుంటే కాళేశ్వర ముక్తేశ్వరం దేవాలయంలో
దేవుని శివుని కనుక దర్శిస్తే శివుని అనుగ్రహం పొందితే చాలా పుణ్యం జరుగుతుంది. అనేక అభిషేకాలు చేస్తే ఎన్నో వందలాది సంవత్సరాల నుండి అభిషేకాలు కావచ్చు చేస్తే నుండి చాలా పుణ్యం ఫలం దక్కుతుందని చెప్పేసి అర్చకులు చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ భాస్కర్.